నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నడిగడ్డ రామగిరి రహదారిపై కొత్త బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవ, వేతనాల పెంపుపై సిబ్బంది హర్షం. కర్నూలు జిల్లా దేవనకొండలో రోడ్డు విస్తరణ, నోటీసులు ఇవ్వకుండా సర్వేలని అభ్యంతరం. అమరావతిలో జాయలుకాస్ తిరిగి ప్రారంభం, ఆధునిక హంగులతో ఆకట్టుకునే వైభవం. ఇక డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా నడిగడ్డ రామగిరి రహదారిపై 3,20,00,000 రూపాయలతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు బంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి పాలాభిషేకం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పల్లెలు పట్టణాలని పరిశుభ్రంగా ఉంచిన ఘనత పారిశుభ్ర కార్మికులదని జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందుకోని సమయాన్ని కూడా మీరు అందరూ పనిచేసిన మీ అందరికీ నిండుగా ప్రభుత్వ పక్షాన, మా పక్షాన, మా నాయకుల పక్షాన మా జై తెలంగాణ, జై తెలంగాణ గారి నాయకత్వం, ముత్తిరెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. రాజు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ జై మున్సిపాలిటీ, జై మున్సిపాలిటీ, జై తెలంగాణ, జై తెలంగాణ అనుకుంటా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్ అనాలి. ముత్యాల నరసింహ భాస్కర్ జవాన్ గారు, పరిపాటి ఎల్లయ్య, వాటర్ సెక్షన్ లో సంపత్, ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులు రోడ్డు విస్తరణ పనులు చేయడము సంతోషకరమని అడ్వకేట్ రమేష్ అన్నారు. అయితే బోయ శ్రీనివాసులు స్థలంలో ఎలాంటి నోటీసులు లేకుండా సర్వేలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. సర్వే చేసి తన క్లయింట్ శ్రీనివాసులకు రావాల్సిన స్థలాన్ని ఆయనకు అప్పచెప్పాలని కోరారు. హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని అన్నారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఇస్తామని ఆయన హెచ్చరించారు. కుమారుడు గుండప్ప దగ్గర నుంచి మొత్తం వచ్చేసి 42 సర్వే నెంబర్లో దక్షిణ దిశన 5 ఎకరాల 49 సెంట్లు పొలాన్ని కొని అతని పేరున రిజిస్ట్రేషన్ అయింది. అంటే 42 సర్వే నెంబర్లో 5 ఎకరాల 49 సెంట్లు పొలాన్ని తలారి నరసింహప్ప కొన్నాడు. కొన్న తర్వాత ఆయన అనుభవించినాడు. తర్వాత మధ్యకాలంలో 1944 సంవత్సరంలో ఈ తలారి నరసింహప్ప మరియు అతని కుమారులు ఇద్దరు ఎవరప్ప అంటారంటే నాగన్న, మాదన్న, ఈ ముగ్గురు కలిసి
1944 సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తేదీన 33 సెంట్లు గాను డాక్టర్ జి శ్రీహరిరావుకి దాన విక్రయం ద్వారా దానం ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటానంటే క్లియర్గా ఉంది, దాంట్లో కండిషనల్ గిఫ్ట్ ఇచ్చినారు. ఆ కండిషనల్ గిఫ్ట్ అంటే గ్రామమందు ఒక ధర్మాసుపత్రి కట్టించి స్థిరముగా ఉండలాగున కట్టించుతామని చెప్పడం వల్ల, స్థిరముగా అంటే శాశ్వతంగా ఉండాలని చెప్పడం వల్ల షెడ్యూల్ దాఖలా 100 రూపాయలు, ఒక 100 రూపాయలు గల ఆస్తిని మీకు దానంగా ఇచ్చి ఈ దినము మీ స్వాధీనపరిచినాము. ఇంతటి నుండి సదరు బిల్డింగును మీరు స్థాపించి బిల్డింగ్ను కట్టించి శాశ్వతముగా ఉండలాగున చేయవలసినదే, కానీ దాన విక్రయ పరాధీనములు చేయుటకు హక్కు లేదు. కండిషనల్ గిఫ్ట్ అది. అంటే కండిషనల్ గిఫ్ట్ అంటే మామూలు చట్టంలో చెప్తుంటే వన్స్ ద డోనర్ యాక్సెప్ట్ ది కండిషన్స్ he should fulfill the said conditions, otherwise it is not complete gift. అంటే ఎవరైతే ఏ ఉద్దేశం కోసం అయితే ఒక వ్యక్తి దానం ఇస్తాడో ఆ ఉద్దేశాలన్నీ దానం తీసుకున్న వ్యక్తి నెరవేర్చినప్పుడు మాత్రమే అది కంప్లీట్గా దానం అవుతుంది తప్ప అది కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఆ 33 సెంట్లు దానం ఇచ్చినారు, ఇల్లు కట్టించినారు, వాటికి అయిపోయింది. తర్వాత కొద్ది రోజులు నడిచిన తర్వాత ఆయన ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఎవరు రానందుకు మా వాళ్ళు అంటే తలారి నరసింహప్ప వాళ్ళు స్వాధీనపరుచుకొని ఉన్నారు. అప్పుడు మరియు ఇక్కడ చూడండి, 1951 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన ఎవరు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కాపురంలో ఉండే బోయకులం జిరాయితీ వల్ల జీవించే నాగన్న కుమారుడు కింది. ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ కిట్టు వాళ్ళ ఇంటి కాడి నుంచి గ్రామ పంచాయతీ దగ్గర వరకు కేవలం వీళ్ళు 7 సెంట్లు మాత్రమే ఎక్స్క్లూడ్ చేసినారు. గ్రామ పర్పస్ కోసము ఫ్రీగా ఇచ్చినది ఆ 10 సెంట్లు ప్లస్ 7 సెంట్లు 17 సెంట్లు భవనం, ఎకరం 1 సెంటులో 84 సెంట్లు వీళ్ళకు మిగులుతుంది. ఆ 84 సెంట్లలోన 33 సెంట్లు గాను ఆల్రెడీ కోర్టులోన ఓఎస్ నెంబర్ 29/2017 గాను గ్రామ పంచాయతీలు వీళ్ళపైన వేస్తే అది కోర్టులో జరుగుతుంది. ఆ 33 సెంట్లు కోర్టు డిసైడ్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ చెందుతుందా వీళ్ళకి చెందుతుందా అనేది అది తర్వాత. ఈ 33 సెంట్లు బాను 51 సెంటు ఉంటుంది. ఈ 51 సెంటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఇది దీంట్లోనే అంతా ఉన్నాయి. దీంట్లోనే ఒకసారి గ్రామ పంచాయతీ వాళ్ళు మొట్టమొదటగా గ్రామ పంచాయతీ కోసం టర్నింగ్ కోసం అక్కడ బస్టాండ్ కాలం నుంచి ఇక్కడ ఉండేది 53/B సర్వే నెంబరు గ్రామం లేకపోవడానికి. అది ఇక్కడ మీరు చూసుకుంటే గ్రామంలో నుంచి ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి గుడి ముందర కాలువ లేదా ఇక్కడ నుంచి ఆవిడ ఎక్సీ కాలనీలోనే వచ్చేసి ఎంటర్ అయ్యి పోతాం చూడే, అది ఈ గ్రామం లేకున్నటువంటి మెయిన్ రోడ్డు. గతంలో ఇది గుంతగా పడి ఎద్దుల బండ్లకు అన్నిటికీ పోవడానికి ఇన్కన్వీనియంట్గా ఉండడం వల్ల అప్పుడు గ్రామస్తులు ఇక్కడ గ్రామంలో నుంచి ఇక్కడ పైన పోనిచ్చినారు. కాబట్టి గ్రామం కోసం అభివృద్ధి కోసం 7 సెంట్ల పొలాన్ని. ఇక గుంటూరు జిల్లా అమరావతిలో జాయ్ అలుకాస్ షోరూమ్ ని తిరిగి ప్రారంభించారు. ఆధునిక హంగులు దిద్దిన షోరూమ్ తిరిగి తెరవడంతో కస్టమర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. బంగారం అలంకరణ కోసం మాత్రమే కాదని దీనిని మహిళలు పెట్టుబడిగా భావిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచి దాదాపు 150 బ్రాంచ్లతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో బ్రాంచ్లు స్థాపించి దాదాపు 10,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ మరియు ఇంతింతై క్రెడిట్తై అన్న విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మరి 2012వ సంవత్సరంలో మన గుంటూరులో బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని రినోవేట్ చేసి మరి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. మనకు కేవలం ఇది బంగారు ఆభరణాలు
విస్తరించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సంస్థల్లో ఇది. మనకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఇల్లు లేనటువంటి వారికి కానివ్వండి, విద్యా కార్యక్రమాల్లో కానివ్వండి, వారు తమ వంతు చేతనైన సహాయాన్ని అందిస్తూ మరి ఏదైతే మనం సంపాదించిన దాంట్లో సేవా కార్యక్రమాలకి వినియోగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక మహిళలకు కావాల్సినటువంటి డిజైన్లు రూపొందించడంలో కూడా మరి ఈ యొక్క సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతులు దాల్చడం, మరి మంచి డిజైన్స్తో ఈ యొక్క సంస్థ ఆధునీకరించబడి ఈ విధంగా మళ్ళీ మన గుంటూరుకు అందుబాటులోకి తీసుకురావడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంకా వీరి యొక్క సంస్థ అనేక బ్రాంచ్లుగా విస్తరించాలని, మరి ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని కేవలం బంగారాన్ని అలంకరణకే కాకుండా ఒక పెట్టుబడిగా కూడా చూస్తూ ఉంటారు. అవసరాలకు బంగారం ఆదుకున్నంతగా మహిళలకు ఏది కూడా అందుబాటులో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క సంపాదించిన దాంట్లో కొంత మొత్తాలను ఆభరణాల మీద కూడా పెట్టుబడి పెట్టుకుంటే మంచిదని కూడా తెలియజేస్తూ ఈ యొక్క చక్కని కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆడవాళ్ళకి బంగారం ఆభరణంగా ఉంటే మన నగరానికి జోయ్ అలుకాస్ ఒక మంచి ఆభరణంగానే అలంకారంగానే మిగిలింది. 10 సంవత్సరాల క్రితం మన నగరంలో జోయ్ అలుకాస్ ప్రారంభించి ఈరోజు బాగా రెనోవేట్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ జరిగింది. ఈ జోయ్ అలుకాస్ సంస్థ గురించి చెప్పాలంటే 1986లో కేరళలో ప్రారంభించి గత 11 దేశాల్లో 150 బ్రాంచ్లతో అన్నింటికనేమో 10,000 మంది యంగ్స్టర్స్తో ఈ సంస్థ నడపబడుతుంది. జోయ్ అలుకాస్ సంస్థ గురించి చెప్పాలంటే వీళ్ళు కేవలం ఒక బిజినెస్ అనేది కాకుండా సర్వీస్ యాక్టివిటీస్లో ముందుంచున్నారు. మీకు అందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం అంటే దాదాపు 250 మందికి ఇల్లు కట్టించి ఇవ్వటం. తర్వాత ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా నగరానికి వీళ్ళ నేషనల్ వైడ్ హెడ్ వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. వీళ్ళని అడిగిన ఒక ప్రశ్న అంటే మన గుంటూరు నగరంలో పేదవాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని ఒక ప్రశ్న అడగానే చాలా సంతోషంగా భావించాను. ఈరోజు సాయంత్రానికల్లా వీళ్ళు మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళే లోపల వీళ్ళకి నేను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నాను. మన నగరంలో ఉన్న పేద ప్రజలకి మరి అసలు ఎటువంటి హెల్ప్ అందని వాళ్ళ కోసం జోయ్ అలుకాస్ తరఫున ఒక మంచి సేవా కార్యక్రమం చేయడానికి వీళ్ళు సిద్ధంగానే ముందుకొచ్చారు. ఈ సంస్థ ఎంతోమందికి ఇలాగ ఉపాధి కల్పిస్తూ ఇంకా ప్రపంచ దేశం అంతా వీళ్ళ బిజినెస్ సామ్రాజ్యం విస్తరించి అలాగే చాలామందికి ఉపాధి కలపాలని ఉపాధి కల్పించాలని అలాగే మనస్ఫూర్తిగా ఈ సంస్థ నడిపిస్తున్న జోయ్ గారికి మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ ప్రదానం చేయమని. నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మధుకిరణ్ రెడ్డికి వినతి పత్రము సమర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ అర్చనను కలిసి ఆమెకు తమ సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి
నాయకత్వానికి మునేంద్ర డ్యూటీ చేయడం మా బాధ్యత. డ్యూటీ చేయడం మా బాధ్యత. డ్యూటీ చేయడం మా బాధ్యత. డ్యూటీ చేయడం మా బాధ్యత. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం సచివాలయ ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రము అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రొబేషన్ పీరియడ్ అక్టోబర్ 2021కి పూర్తయింది. దీంతో పే స్కేలు వర్తింపు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నామని ఉద్యోగులందరూ అన్నారు. తమను మోసం చేశారని సచివాలయం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పవిత్ర సువర్ణ, రుబికా, చంద్రిక పాల్గొన్నారు. We want justice. We want justice. Promotion declaration వెంటనే. Promotion declaration వెంటనే. Promotion declaration వెంటనే. We want justice. Justice. We want. We want. We want. Promotion declaration వెంటనే. ప్రొబేషన్ డిక్లరేషన్ వెంటనే పని చేయడం మా వంతు, పని చేయడం మా వంతు, పని చేయడం మా వంతు. We want వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఉదయం నుంచి మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారములు. ఈరోజు మా కర్నూలు జేఏసీ నిర్ణయం ప్రకారం ఈరోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరుగుతుంది. మాకు అక్టోబర్ 2వ తేదీ గాంధీజీ కళలు సహకారం చేస్తూ జగనన్న ముఖ్యమంత్రి గారు మాకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అనేక రకాల డిపార్ట్మెంట్లకు 1,30,000 జాబులు ఇవ్వడం జరిగింది. దానివల్ల మా యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. అందులో భాగంగా మేము గ్రామ వార్డు సచివాలయంలో 2 సంవత్సరాల నుంచి విధులు నిర్వహించడం జరుగుతున్నది. 2 సంవత్సరాల కాలంలో మేము అనేక ఒడిదుడుకులు పడుతూ సచివాలయంకు వస్తూ విధులు నిర్వహించడం జరిగింది. అదే సమయంలో కరోనా టైంలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా కానీ మా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వచ్చి విలేజ్లో అయినా కానీ వార్డులో అయినా కానీ కరోనా నియంత్రణ కట్టడికి చాలా కృషి చేయడం జరిగింది. దానికి తోడు వ్యాక్సినేషన్ డ్రైవ్ కానీ తర్వాత ఫీవర్ సర్వే కానీ. ముఖ్యమంత్రి గారికి ముందుగా నమస్కారం. మాకు ఉద్యోగాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. అక్టోబర్ 2 అన్ని చోట్ల అన్ని వర్కులు చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇది గాంధీ యొక్క కళలు. ఆ కళల మేరకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఆ కోరిక మేరకే అక్టోబర్ 2, 2020కి మాకు 2021కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తున్నారు. అదే ప్రాసెస్ కూడా నవంబర్ 15 లోపు చేస్తా అంటున్నారు. అదే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా చేయలేదు. కానీ మేము 2 సంవత్సరాల్లో ఎంత కరోనా టైంలో అయినా కూడా మాకు వేకెన్సీస్ ఏమీ అంటే వెహికల్స్ ఏమి లేని సందర్భంలో కూడా మేము మా పర్సనల్గా మా ఫాదర్స్నో ఎవరినో ఒకరిని పిలుచుకొని మేము పర్సనల్గా వెహికల్స్ని మాట్లాడుకొని 2 సంవత్సరాలు ఆ కరోనా టైంలో చాలా వర్క్ చేసినాం.
అదేవిధంగా ప్రజల్లో కూడా, గ్రామాల్లో కూడా, మండలంలో కూడా కరోనా తగ్గింపును కూడా బాగా చేసేసినాం. ఏ సర్వే అయినా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అలాంటిది మా ప్రొవిషన్ డిక్లరేషన్ పైన ఎందుకు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంకా నిర్ణయం త్వరగా తీసుకోవడం లేదనేది మా యొక్క సమస్య, అందులో విన్నపం. మరియు మా యొక్క కోరిక ఏంటంటే ప్రొఫెషన్ వెంటనే డిక్లేర్ చేయాలనేసి ఎందరో మంది ఇక్కడ సచివాలయం అంటే మా మండలం ప్రతి ఒక్కరము జగనన్న గన్న ఈ కళని మాకు ప్రొఫెషన్ డిక్లేర్ చేసి మరి విజయవంతం చేయాలనేసి మా తరఫు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత మహేష్ మణి జన్మదినం సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి లోకేష్ తమ్ముడు శరవణ సోషల్ మీడియాలో మణిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టింగ్ పై మణి బంధువర్గము మహేష్ ను ప్రశ్నించేందుకు వెళ్లినప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ దాడిలో మహేష్ చేతికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇచ్చిన దాన్ని నేను అడిగితే ఇక్కడ వాస్తవం పళ్ళు పక్కా ఫ్రెష్ ఉండింది. డాక్టర్ చెప్పింది. ఆ పళ్ళు చూసినారు, దాన్ని సీజ్ కూడా చేసినాము. ఫ్రెష్గా ఏం చెప్పేసినాము. నేను అడిగితే ఈ మాట ఆ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇచ్చిన దాన్ని నేను అడిగితే ఇక్కడ వాస్తవం పళ్ళు పక్కా ఫ్రెష్ ఉండింది. డాక్టర్ చెప్పింది. ఆ పళ్ళు చూసినారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రైతు బంధు ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. పొట్యాల గ్రామంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు సర్పంచ్ నీరజ వెంకటేష్, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రైతులతో కలిసి 100 ట్రాక్టర్లతో మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ నీరజ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గులు వేసి రామగుండము ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ఘన స్వాగతం పలికారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నగరంలోని బన్సీలాల్పేట డివిజన్ బోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. అన్ని బస్తీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నడిగడ్డ రామగిరి రహదారిపై కొత్త బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవ వేతనాల పెంపుపై సిబ్బంది హర్షం. కర్నూలు జిల్లా దేవనకొండలో రోడ్డు విస్తరణ నోటీసులు ఇవ్వకుండా సర్వేలని అభ్యంతరం. అమరావతిలో జాయ్ లుకాస్ తిరిగి ప్రారంభం ఆధునిక హంగులతో ఆకట్టుకునే వైభవం. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.